హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులతో చక్కటి కమ్మటి అట్లు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే అట్లు మంచి బ్రేక్ఫాస్ట్గా బాగుంటాయి. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈ అట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు అటుకులు, ఒక కప్పు ఇలా ఉప్మా రవ్వ తీసుకోవాలి. అటుకులలో ఒక గ్లాస్ వాటర్ వేసి అటుకులు తడిసేంత వరకు కూడా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉప్మా రవ్వలోకి వచ్చేసి ఒక కప్పు కొంచెం పుల్లగా ఉన్న పెరుగును వేసుకోవాలి. ఎందుకంటే పిండిని మనం పులియబెట్టట్లేదు కాబట్టి అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి పెరుగు కాస్త పుల్లగా ఉంటే అట్లు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఒక 10 మినిట్స్ పాటు నాననివ్వాలి. ఇలా 10 నిమిషాలు నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా అటుకులు వేసుకోవాలి. అలాగే అటుకులన్నీ చూడండి వాటర్ పీల్చేసుకుని చక్కగా నానపెట్టి పెట్టుకున్న ఉప్మా రవ్వ కూడా వేసేసుకోవాలి. మనకి మిక్సీలో ఎక్కువైతే కనుక కొంచెం కొంచెం వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇందులో 2 స్పూన్లు గోధుమ పిండి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. మరి ఎక్కువ పలచగా పట్టుకోకూడదు. అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే పెరుగు బేకింగ్ సోడా వలన మనకు ఈ అట్లు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి వేసుకోవాలి. ఇది 10 మినిట్స్ పక్కకు పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి మనకి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది, ఎందుకన్నా పలుచగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ పెట్టాను. మీరు నాన్ స్టిక్ అయినా సరే పెట్టుకోవచ్చు. దీని మీద కూడా బాగానే వస్తాయి. ఇప్పుడు ఆనియన్తో దాని మీద ఆయిల్ ఇట్లా అప్లై చేసుకుని ఒక గరిటె పిండి తీసుకుని ఈ విధంగా వేసుకుని పిండిని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. మనం దోశలు వేసుకున్నట్టు స్ప్రెడ్ చేయకుండా జస్ట్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న పిండి మీద కొద్దిగా మనం ఏదైనా కారపొడి వేసుకోవాలి. అంటే ఎల్లుల్లిపాయ కారం కానీ ధనియాల కారపొడి కానీ ఇట్లా మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే దీనిపైన నల్ల కారపొడి అయితే వేస్తున్నాను. చూడండి ఇలా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. ఈ అట్టుని ఇలా వేసేసుకుంటే మనకి మంచి టేస్టీ అట్టు రెడీ అయిపోతుంది. ఇలా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని వాటిని 2 వైపులా కూడా మంచిగా ఈ విధంగా కాల్చుకోవాలి. అంతే అండి, మనకి మంచి టేస్టీగా అటుకులతో అట్లయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో. నేను ఈ అట్లలోకి అయితే వంకాయ నువ్వుల రోటి పచ్చడి అయితే చేస్తాను. మనం ఏ పచ్చడితోనైనా తినవచ్చు. పల్లి పచ్చడి, టమాటో పచ్చడి, అల్లం పచ్చడి చాలా బాగుంటాయి. లేదంటే ఇట్లా కారపొడి వేసాం కదా దాంతోనైనా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి మీరు నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి టేస్టీగా అట్లు మంచి స్పాంజీగా వచ్చాయి, చాలా బాగున్నాయి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.